తపాదడప అరెస్ట్లు అవుతున్నాయి కదా, పరామర్శ కన్నా వద్దాం, ఏదో నాకు ఒక ఒక ఏమంటారంటే లీవై దొరుకుతుంది అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, రోజు కూడా అరెస్ట్ అవుతున్నాడు. ఎవరిని పరామర్శిస్తాడు? అంతే కదా. ఫ్లైట్ ఛార్జీలు ఎవరు పెట్టుకోవాలి చెప్పండి మీరు? ఇప్పుడు వస్తుండొచ్చు మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కదా వీళ్ళిద్దరు. ఎవరండి? ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సార్. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఆయన వస్తాడా రాడా మనకి ఎందుకు సార్? అంతేగాని ఆ పాదం రాష్ట్రంలో లేదు కాబట్టి ఏదో నడుస్తోంది. ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మళ్ళీ వచ్చి నేను ఆ పేపర్లు ఇట్లా 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 ఊపేసుకుంటూ ఆ ప్రెస్ మీట్ లో నిలబడి నేను పోలీసులు ఇది చేసేస్తా, ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా నేను గుంజుకొచ్చేస్తా, ఇంకా కొన్ని వాడకూడనటువంటి భాషలు. మా రజనమ్మ నిజంగా కూడా రేపో మాపో ఒక పిల్లో ఏదో వేయాలి. మీకు ఆప్షన్ ఉంది, కొంచెం వేసేయండి రజనమ్మ. పోలీసుల్ని తిడుతున్నాడని వేసేయండి, ఏదో గోల. బయటకు వస్తాడు, ప్రెస్ పెడతాడు, పోలీసులు తిట్టేస్తాడు. సో ఇవన్నీ కూడా వస్తాడా రాడా అని బెట్టింగ్లు కాసుకుంటున్నారండి. ఏమండి సార్ వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఏదో ఒకటి బతుకుతున్నారు, బతకనియండి సార్. వాళ్ళకేమో ఏ న్యూస్ లేవు. అప్పుడంటే అప్పనంగా దోచుకున్నారు, ఇప్పుడేమో ఏమీ లేవు. ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏమన్నా ఎప్పుడన్నా ఒక రూపాయి సాయం చేశాడు ఎవరికన్నా కార్యకర్తకి? చెప్పండి మీరు నాకు. ఏదో పోనీ మా జగన్ అన్న తోపు కదా, పరామర్శకు వస్తాడని చెప్పి ఏదో 4 బెట్టింగ్లు కాసుకుంటున్నారు సార్. తప్పే, బెట్టింగ్ తప్పే. మీకు ఇచ్చారట కదా మేడం మీకు ప్రభుత్వానికి ఇచ్చారు కదా ₹1 మొన్న బుడమేరు వాగు. ఎక్కడండి? ఏమో ఇచ్చారట కదా. మీ దగ్గర ఉంది ఆ చెక్? ఆయన చెప్పుకోవడం మాకు తెలియదు, అదే అడుగుతున్నాను నేను. సార్ మేము ఇంకా ఆ హుదూద్ తుఫాన్దే వెయిట్ చేస్తున్నాం సార్. మీరు మరీ చెప్తారు. హుదూద్ తుఫాన్దే వెయిట్ చేస్తున్నాం. కనీసం పోనీ ఏదైనా చెక్ ఇస్తే ఎరియర్స్ తో సహా దట్ ఇంట్రెస్ట్ వస్తుంది చూసారా, బ్యాంకులో వేసుకున్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఆ ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వవా అని అడుగుదాం అనుకుంటున్నాం. తెలియదు కానీ మొన్న జవాన్ కూడా 25 లక్షలు ప్రకటించినట్టున్నారు ఆయన, మరి ఇచ్చారో లేదో తెలియదు. నేను ఒక విషయం చెప్తానండి, మీరు చాలా బాగా గుర్తు చేశారు. ఎందుకనంటే ఇవాల్టి రోజున దేశ సరిహద్దుల్లో దేశ రక్షణకై మీరు నేను మన అందరం ఇక్కడ కూర్చొని మన జీవితాల్ని మనం బ్రహ్మాండంగా సాగించుకోవడానికి మనకు ఒక ఎవెన్యూ కల్పించినటువంటి జవాన్లు ఇవాళ రోజున ఏదైతే సైన్యం ఉందో, ఇవాళ రోజున మనల్ని కాపాడుతున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో, ఆ సైన్యం విషయంలో కూడా మొన్న ఎంత నిస్సిగ్గుగా బిహేవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మురళీ నాయక్ వారి కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైపోయింది. నిజంగా నాకు చాలా బాధేసింది సార్, నిజంగా చాలా బాధేసింది. లోకేష్ గారు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, తల్లిదండ్రులతోటి కూర్చున్నారు. తల్లి చేయి తన చేతిలో పెట్టుకొని, అమ్మా నీకు నేను కొడుకుగా ఉన్నా, అవును నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, నీకు నేను కొడుకుగా ఉంటాను అని ఒక భరోసా కల్పించాడు. తన సొంత తోబుట్టును కోల్పోయినట్టుగా నిలబడి అక్కడ మొత్తం అంత్యక్రియలు జరుగుతున్నంతసేపు నిలబడ్డాడు. చెప్పులేసుకోకుండా. అంటే నేను ఇవన్నీ ఏదో గొప్పగా చెప్పట్లేదండి. దట్ ఈస్ ది రెస్పెక్ట్ యూ గివ్ టు అ సోల్జర్. నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పించి అలాంటి ఒక ఏమంటారంటే అది దట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ పుణ్యకార్యం అండి. ఒక జవాన్ని మనం కోల్పోయిన తర్వాత ఆ జవాన్ యొక్క లాస్ట్ జర్నీలో మనం పార్టిసిపేట్ చేయగలగడం అనేటువంటిది నిజంగా మన 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 మనకి దేవుడు అందించిన, అంటే మనం వాళ్ళంత చేయలేకపోయినా అట్లీస్ట్ అందులో భాగస్వామ్యం కాగలిగామనేటువంటి ఒక తృప్తి మనకు కలుగుతుంది. అది తెచ్చుకోవాలని చెప్పి పాపం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి మనం ఏమంటారు అని అంటే ఒక భరోసాని ఇవ్వాలని చెప్పి లోకేష్ గారు ఆ మురళీ నాయక్ దీన్ని కూడా తను మోసారు ఆ రోజు. ఎందుకు చెప్తున్నానంటే సోల్జర్స్ ఆర్ ది హార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అండి. సైనికులు అక్కడ అట్లా ఆ రకంగా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇవాళ మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి రోజుకోసారి బయటకు వచ్చి అమ్మన బూతులు అమ్మన మాటలు మాట్లాడగలుగుతున్నాడు. ప్రామిస్ చెప్తున్నాను నేను. అలాంటి కుటుంబం దగ్గరికి పోయి కూడా ఏం బాగుడు బాగాడు సార్, అదా నువ్వు మాట్లాడే పద్ధతి అదా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే ఉచ్చం నీచం తెలియకుండా, ఎక్కడేం మాట్లాడాలో తెలియకుండా ప్రతి దాన్ని రాజకీయం చేసేటువంటి ఇలాంటి వాళ్ళని నేను ఒక్క విషయం చెప్తాను సార్, మీరు తప్పనుకోవద్దు కానీ పవన్ గారు, పెద్దలు సత్యమూర్తి గారు ఉన్నారు, రజనీ గారు ఉన్నారు, నేను ఒకటే చెప్తున్నాను, దేశ సరిహద్దుల్లో మనల్ని కాపాడడానికి సైనికులు పోరాడుతున్నారు.